హలో గైస్, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. నేను హిట్ 3 మూవీ చూశాను అండ్ ట్రస్ట్ మీ, ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఉంది సినిమా. ఈ వీడియోలో నా హానెస్ట్ ఒపీనియన్ అండ్ డీటెయిల్ రివ్యూ చెప్తా. సో లెట్స్ బిగిన్. ఇది నాన్ స్పాయిలర్ రివ్యూ. మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక పాయింట్కి వచ్చేద్దాం. హిట్ 3లో ఒరిజినాలిటీ అనే ఎలిమెంట్ చాలా క్లియర్గా కనిపించింది. నాని యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. స్క్రీన్ మీద మీకు అర్జున్ సర్కార్ తప్ప నాని కనిపించడమే జరగదు అంటే అర్థం చేసుకోండి, అది నాని ఏ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్నది. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే సినిమాని ఎలివేట్ చేస్తుంది. బీజిఎం సీన్స్లో ఇంపాక్ట్ని క్రియేట్ చేయడంలో సూపర్ వర్క్ చేశారని చెప్పాలి. సస్పెన్స్ కానీ ఎలివేషన్ కానీ కరెక్ట్గా ఇవ్వగలిగారు మ్యూజిక్ డైరెక్టర్. స్టార్టింగ్ నుంచి సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఒకటే డౌట్స్తో చంపేస్తూ ఉంటారు. ఇది హిట్ వర్క్స్లో కామన్గా ఉండేదే, ఇందులో కూడా ఆ డౌట్స్ అనేవి విపరీతంగా ఉంటాయి. ఇక ఇంటర్వెల్కి అయితే సాలిడ్ పాయింట్కి వచ్చేస్తాం. సెకండ్ హాఫ్ మొత్తం వేరే జోన్లో వెళ్తూ ఉంటుంది. లాస్ట్ 40 మినిట్స్ మాత్రం వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. థ్రిల్ అనేది పీక్స్లో ఉంటుంది. మీరు థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా ఫీల్ అవ్వండి. అందరూ కూడా డీసెంట్ యాక్టింగ్ చేశారు, పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పాలి. విజువల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ కూడా ఒక డిఫరెంట్ స్టేట్లో నడుస్తూ ఉంటే మనకి ఏదైతే ఆ థ్రిల్ ఫీల్ రావాలో, ఒక డార్క్ ఫీల్ రావాలో అదంతా తీసుకొస్తున్నారు. ఇంకా శైలేష్ కోలను మామూలుడు కాదు. ఒరిజినాలిటీతో స్టోరీస్ని చెప్పడమే కాకుండా కలర్ ప్యాలెట్, స్క్రీన్ ప్లే, ఆ ఫ్లో, మ్యూజిక్ టేస్ట్, హీరో క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా యూనిక్గా అనిపించాయి. నాకు ఎక్కడా చూసినట్టుగా అనిపించలేదు. డెఫినెట్గా ఒక న్యూ ఏజ్ డైరెక్టర్. ఫ్యూచర్లో పాన్ వరల్డ్ లెవెల్కి కూడా వెళ్ళొచ్చు అనిపిస్తుంది ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే. కానీ చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు సినిమాలో, అది మనకు తెలుస్తుంది. చాలా కష్టపడి రాశారు సినిమా. ఎంత పెద్ద స్టోరీ ఉంది అంటే అంత పెద్ద స్టోరీ ఉంది. దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయను, కానీ మీరు చూసి ఎంజాయ్ చేయాలి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ఏ రేటెడ్ థ్రిల్లర్కి హౌస్ఫుల్ వస్తాయని నేను నమ్మలేకపోయా, అస్సలు నమ్మలేకపోయా. కానీ మా ఊళ్ళో హౌస్ఫుల్ వచ్చింది. ఒక విషయం చెప్పాలి, అర్జున్ ఈజ్ ఏ సైకో పోలీస్. సో పిల్లలు దూరంగా ఉండడమే మంచిది ఈ సినిమాకి. హిట్ సిరీస్లో ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి, ఈ మూవీలో ట్విస్ట్లు కన్నా ఎమోషనల్ డెప్త్ ఎక్కువ ఉంది. సో సస్పెన్స్ స్లైట్లీ కామ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే వర్త్ టు వాచ్ అని చెప్పాలి. హిట్ 1 and 2 జస్ట్ 2 hours రన్ టైం మాత్రమే ఉంటాయి, కానీ ఈ హిట్ 3 మాత్రం 2 hours 30 minutes ఉండడం వల్ల చాలా పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఫైనల్గా చెప్పాలి అంటే సినిమా వర్త్ టు వాచ్ అని చెప్తా. అది కూడా బిగ్ స్క్రీన్లో చూడండి, మీకు ఆ ఎంజాయ్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.